చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆల్రెడీ ఈ వాటర్ దగ్గర కూర్చొని ఉన్నాను. చాలామంది ఈ వాటర్ దగ్గర అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నారు. ఈ వాటర్ దగ్గర శ్రీరాంపురం కొండ దగ్గర వెతికినటువంటి స్టోన్స్ అన్నీ. ఉదయం పూట పోలీసు వాళ్ళు ఎవరు లేరు. అయితే ఏం జరిగింది శ్రీరాంపురం కొండ అంటే, ఒక 50 కోట్ల వజ్రం దొరికింది అనేసి ఒక ప్రచారం ఉంది శ్రీరాంపురం కొండ. ఓకేనా, అది విని గవర్నమెంట్ వాళ్ళే సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంటు శ్రీరాంపురం కొండకైతే రామాకండి, పోలీసులు ఎంట్రన్స్లో ఉన్నారు. మొత్తం పైన కూడా వెతుకుతున్నారు వాళ్ళు కూడా. ఒక పెద్ద చెప్పిన మాటలు విన్నాను. అసలు ముందు లోపల దాకా వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు, ఫోన్ ఇవ్వట్లేదు అక్కడికి. శ్రీరాంపురం కొండ పరిస్థితి అది. ప్రజెంటు శ్రీరాంపురం కొండ దగ్గరికి రామాకండి. శ్రీరాంపురం కొండ ఎంట్రన్స్లోనే పోలీసులు ఉన్నారు. యాభై కోట్లు వజ్రం కాదు కదా, ₹1,00,000 వజ్రం కూడా శ్రీరాంపురం కొండలో దొరికిన చరిత్ర లేదు నాకు తెలిసి. ఎక్కడో దొరికిన స్టోన్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకొని వాళ్ళ మాటలు విని ఇదిగో ఇక్కడ మాకు పక్కనే దొరికిందని చెప్పడం వల్ల అది బాగా స్ప్రెడ్ అయిపోయింది శ్రీరాంపురం కొండ అనేసి. శ్రీరాంపురంలో క్రిస్టల్స్ తప్ప ఏం లేవు. అయినా 50 కోట్లు డైమండ్ అయింది. అయినా విచిత్రం ఉండొచ్చు, బహుశా 50 కోట్లు కాదు, ఎంతైనా ఉండొచ్చు వజ్రం అనేది. కాకపోతే నిజంగా నమ్మేదానికి కూడా ఛాన్స్ లేదు. 50 కోట్లు డైమండ్ అనేది శ్రీరాంపురం కొండలో దొరికింది అనేది వేస్ట్ మాట అది. ప్రజలైతే రోడ్డు పక్కలనే నుంచొని వెళ్ళిపోతున్నారు వచ్చిన వాళ్ళు. మీరు వస్తారేమనేసి నేను ఈ మాట చెప్తున్నాను, రామాకండ్ అనేసి. అది మీ ఇష్టం. ఇంకా మేము ఈరోజు శ్రీరాంపురం కొండ దగ్గరికి వచ్చామన్నమాట. ఉదయం పూట ఫుల్గా ఉన్నారు జనాలు. కృష్ణానది దాకా వెళ్ళి ప్రయత్నం చేద్దామనేసి వెళ్తా ఉన్నాను. అక్కడ మాకు దొరికినటువంటి ఈ రాళ్ళని ఇక్కడ శ్రీరాంపురం కొండ దగ్గర సాయంత్రం పూట పోతా చూద్దామనేసి వచ్చాను. పోలీసులు అయితే ఉదయం పూట లేరు, సాయంత్రానికి వచ్చేసారు. ఈ రాళ్ళని కడుగుతూ మీకు శ్రీరాంపురం యొక్క విషయాన్ని చెప్పడానికి వీడియో చేస్తున్నాను అన్నమాట. శ్రీరాంపురం కొండ చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పడతారు అనేసి ఉద్దేశంతో నేను చెప్తున్నాను రామాకండ్ అనేసి. ఇంకా వేరే ఏ ఆలోచన అయితే లేదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. స్టోన్ ఏందో కూడా తెలియదు, చాలా డిఫరెంట్ ఉంది ఈ స్టోన్. మీరు చూస్తున్నటువంటి ఈ కృష్ణానది గోవిందపురం వేమవరం అనే మధ్యలో ఉండేటువంటి ఒక కృష్ణానది కాలువ ఇది. ఈ కృష్ణానది దగ్గర దొరికినటువంటి స్టోన్స్ నేను తీసుకొచ్చి శ్రీరామపురం కొండ దగ్గర ఒక వాటర్లో క్లీన్ చేస్తూ శ్రీరామపురం దగ్గర కూడా ట్రై చేద్దామని ఒకసారి ప్రయత్నం చేస్తానికి వచ్చినప్పుడు అక్కడ పోనీయటానికి లేదు, అవకాశం లేదు అనేసి తెలిసి ఇక్కడ ఆగిపోయి ఉన్నాను. వాళ్ళతో పాటు మాట్లాడుతూ అక్కడ ఏం జరిగిందనేది
నాకు తెలిసిన దాంట్లో చెప్తూ ఉన్నాను. ఒక ఎందుకు శ్రీరాంపురంలో ఏం దొరకకుండానా కూడా ప్రయత్నం చేస్తున్నావు అంటే, ఒక చిన్నపాటి 40,000కి అలాంటి చిన్న చిన్న రాళ్ళు దొరికాయనేసి ఒక చిన్నపాటి సమాచారం ఉంది. అందువల్లనే అక్కడికి పదే పదే ప్రయత్నం చేశాను. చాలా సార్లు కూడా ఫెయిల్ అయిపోయి ఉన్నాను. శ్రీరాంపురంలో వేరే వ్యక్తికి దొరికినటువంటి ఈ చిన్న తేనె కలర్ స్టోన్ చూడొచ్చు. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.